హలో వెల్కమ్ టు మోనికా క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నానండి. నేను కూడా బాగున్నాను. తంబేలు చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ రెసిపీ నేనేం చూపించబోతున్నానంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట. పిల్లల లంచ్ బాక్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు అన్నం పప్పేనా అంటుంటారు అనమాట పిల్లలు ఇంట్లో. ప్రతి ఒక్క మమ్మీకి ఇది ఛాలెంజ్ అనమాట. లంచ్ బాక్సెస్కి ఏం పెట్టాలి అలానే స్నాక్స్కి ఏం పెట్టాలి అని చాలా అంటే చాలా ఆలోచిస్తుంటాం అనమాట. కాబట్టి ఇలాంటి ఈజీ చిన్న రెసిపీస్ని చేసి పెట్టామనుకోండి, పిల్లలు ఈజీగా లంచ్ బాక్స్ని ఖాళీ చేసుకొని తీసుకొస్తారనమాట. అయితే ఇక్కడ ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ వేసాను అనమాట. ఇక్కడ నేను యూస్ చేసేది కూడా చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ని యూస్ చేసి నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను. అలా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఇందులోకి ఏ పోపు దినుసులు అనేది వాడలేదన్నమాట. ఆనియన్స్ వేసే, చాప్డ్ ఆనియన్స్. మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్. వెజిటబుల్స్ అయితే ఇలా మనం పొడుగ్గా కట్ చేసుకుంటే పిల్లలకి బాగా తిననీకి అవి ఈజీగా ఉంటాయన్నమాట. నేనైతే ఇక్కడ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అనేది యూస్ చేశాను. మీకు ఏమైనా ఇంకా వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి. బఠానీ కానీ అలానే మష్రూమ్స్ కానీ మనం ఇందులోకి యాడ్ చేసామంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అవి కొంచెం కుక్ అవ్వాలి. మనకి ఎంత లేదంటే ఒక 80% కుక్ అవుతే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక కడాయిని పెట్టేసుకొని అందులోకి లైట్గా ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసుకొని ఇందులోకి పల్లీలు అనేది వేసాను అనమాట. చిన్ని కప్ అనేది వేసుకున్న ఒక కప్పు. మీరు ఏమంటారు, మనం రైస్ చేసుకుంటాం కదా, క్వాంటిటీ ఎంత మెంబర్స్కి చేసుకుంటున్నామంటే మనం అంత పల్లీలు అనేది వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి మనము వెల్లుల్లి రెవ్వలు అనేది వేసుకున్నా. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. నావి చిన్న సైజ్ అని చెప్పేసి, పెద్ద సైజ్ అనుకోండి 1 తీసుకుంటే సరిపోతుంది. మనం కారంకి తగినంత ఇక్కడ పచ్చిమిర్చి అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇందులోకి నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. అలానే జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకోండి. అలానే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. వీటన్నిటిని మనం జస్ట్ ఒక 50-60% కుక్ చేస్తే సరిపోతుంది. కుక్ చేసిన తర్వాత దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులోకి మనం రైస్కి ఎంత క్వాంటిటీ సాల్ట్ సరిపోతుందో అంత వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని దాన్ని మనం వెజిటేబుల్స్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే చాలామంది పిల్లలు మనకి పచ్చిమిర్చి కానీ అలానే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ తీసి పక్కన పెట్టేస్తారు కదా. ఆ ప్రాబ్లం లేకోకుండా పిల్లలకి పుష్కలంగా కడుపులోకి వెళ్ళి ప్రోటీన్స్ అనేది వస్తుంది. ఇలా మనం లైట్గా వేయించి మనం మిక్సీ జార్లో అలా ఒక 2 సార్లు మనం తిప్పేసి మనం మిక్స్ చేసేసి మనం రైస్లో ఇచ్చేసామనుకోండి, పిల్లలు ఈజీగా వేరకుండా మంచిగా తింటారు. ప్రోటీన్ వెళ్తుంది, వాళ్ళ టమ్మీ ఫుల్, వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట, పిల్లలకి మంచి ప్రోటీన్ ఇచ్చామని చెప్పేసి. అలానే ఇందులోకి మనం తర్వాత వేసేటప్పుడు ఫస్ట్ వేసాం కదా, అందులోకి మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను వేయలేదు, నాకు అయిపోయాయి అనమాట ఇంట్లో, అందుకని వేయలేదు. నెక్స్ట్ టైం వేస్తాను నేను. మీరైతే కావాలి అనుకుంటే వేసుకోండి. ఆప్షనల్ మాత్రమే అనమాట దీంట్లో కొన్ని చూపించేవి. మీకు ఏమైనా నచ్చితే కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం దీంట్లోకే సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే నేను మర్చిపోయాను అనమాట. నేను దాంట్లోకి వేసిన తర్వాత వేసాను. నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం లైట్గా ఆయిల్ అనేది స్ప్రే చేసేసి ఇందులోకి ఫ్రెష్ పన్నీర్ అనేది తీసుకున్నాను నేను. ఫ్రెష్ పన్నీర్ అంటే నేనే ప్రిపేర్ చేశాను అనమాట ఇంట్లోనే. ఎవరన్నా పన్నీర్ ఎలా చేసుకోవాలి అని చూడాలి అనుకుంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళ కోసం, బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట చెప్తున్నాను. మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఓకేనా. ఇలా మంచిగా ఇంట్లోనే ఫ్రెష్ పన్నీర్ని చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పన్నీర్ అయితే. అలా జస్ట్ దీని మీద ఉప్పు కారం అలా జల్లుకొని కూడా తింటుంటే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఫ్రెష్ పన్నీర్ చేసుకున్నామంటే. అది కూడా ఇది మేము ఆవు పాలు తెచ్చుకుంటాం అనమాట, వాటితోనే నేను చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది ఫ్రెష్ పన్నీర్ అనమాట. ఇలా మంచిగా పన్నీర్ని కూడా మనం
లైట్గా ఫ్రై చేసుకొని దీని మీద కొంచెం అదిగోండి లైట్గా సాల్ట్ జల్లించుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది చెప్తున్నా కదా, కంపల్సరీగా ట్రై చేయండి. బిగినర్స్ ఉంటారు కదా, కొంచెం వంటలు రాని వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. వీడియో కంపల్సరీగా రెసిపీ అనేది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇవి 80% కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్. ఇందులోకి మనము ఈ పౌడర్ అంతా కూడా మనము వేసేసేయాలన్నమాట. మరి పౌడరిష్గా ఏమి ఉండదండి, కొంచెం తడిగానే ఉంటుంది. ఎందుకంటే మనము వెల్లుల్లి అండ్ ఇది పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసాం కదా, కాబట్టి ఇది లైట్గానే మనకి మెత్తగానే ఉంటుందన్నమాట. నీట్గా మనకి స్పాచ్లా ఉంటుంది కదా, కేక్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది స్పాచ్లా అని. ఆ స్పాచ్లాతో మనం మిక్సీ జార్లో నీట్గా తీసేసుకొని వేసేసుకోవాలన్నమాట. నేను గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేయలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేశాను సాల్ట్. మీరు అందులోకి యాడ్ చేసింటే ఇందులో వేసుకోకండి సాల్ట్, ఓకేనా. ఇలా మంచిగా మనది జస్ట్ ఒక 1 minute మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈలోపు మనకి అక్కడ పన్నీర్ అనేది ఫ్రై అయిపోతుంది. ఆ పన్నీర్ని కూడా మనం ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. కంపల్సరీగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి, హ్యాపీగా ఉంటారనమాట. ఎంతమంది తల్లులు పొద్దున్న లేచి హడావిడిగా తిరుగుతారు చెప్పండి. నేనైతే 5:30కి కంపల్సరీగా లేస్తాను, ఒక్కొక్కసారి 5కి కూడా లేస్తుంటాను అనమాట. ఎలా అంటే అలా ఆల్టర్నేట్ డేస్ అనమాట. చాలా బిజీ షెడ్యూల్ ఉంటుందన్నమాట ఈ స్కూల్స్ ఉన్నంత వరకు మనకి. అండ్ ప్లస్ పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా కొంచెం మంచిగా గ్యాప్ కూడా ఉంటుంది, అవునా కాదా చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా సతాయిస్తారనమాట. ఎందుకంటే నాకు కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా వీడియోస్ నేనే తీసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే పెట్టుకోవాలి. నాకు చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుందన్నమాట. అలానే కేక్స్ కూడా చేస్తుంటాను, అప్పుడప్పుడు వస్తుంటాయి నాకు, ఇక్కడ ఆర్డర్స్ చేసి ఇస్తుంటాను అనమాట. అయితే ఇలా మనం పన్నీర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులోకి నేను కుక్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగా, అసలు చూడు ఎంత పూలుగా తెల్లగా భలే ఉన్నాయి కదా బాస్మతి రైస్. చాలా బాగుంటుందన్నమాట బాస్మతి రైస్తో చేసుకుంటే. ఓకే, నార్మల్ రైస్తో కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. నేను ఏమంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు అని చెప్పేసి, ఏదో బిర్యానీ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఇలా బాస్మతి రైస్ వేసి నేను కుక్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఇలా కుక్ చేయడానికి రాదు, ఇలా మిక్స్ చేసుకోవాలంటే నాది కడాయి చిన్నది కదా, రైస్ ఏమో ఎక్కువ చేశాను అని చెప్పేసి నెక్స్ట్ నేను ఇదంతా కూడా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట. ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట టేస్ట్ కోసము. అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా మీరు ట్రై అనేది చేయండి. అలానే ఇందులోకి మీరు చాట్ మసాలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, 1 స్పూన్, ఇంకా టేస్టీగా వస్తుందన్నమాట. అయితే చాట్ మసాలా బదులు మనం ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మనం దీంట్లో బ్లాక్ సాల్ట్ ఉంటుంది. ఆ బ్లాక్ సాల్ట్ అనేది మనం ఇందులో వేసుకున్నాం అనుకోండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చాట్ మసాలా లాగానే ఉంటుందన్నమాట. స్మెల్ కూడా మనకు అలానే వస్తుంది, సూపర్ ఉంటుందన్నమాట. అసలు సాల్ట్ యూస్ చేయకుండా ఇది యూస్ చేసామనుకోండి, ఇది ఈజీగా సరిపోతుందన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీగా ట్రై చేయండి. మా పిల్లల లంచ్ బాక్స్కి నిన్ననే చేసి పెట్టాను అనమాట. వీడియో మటుకు నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ అనమాట. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.